హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న బ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. నా బ్లాగ్లో అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందామైతే చూపిస్తున్నాను. తర్వాత నేను బట్టలు వాష్ చేసుకోవడానికి ఇలా పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉతికేసాను. ఇదైతే కలర్ వచ్చిందండి ఒక డ్రెస్ది, అందుకే ఇంత బ్లాక్గా ఉంది. ఇప్పుడైతే ఆ పని అయితే అయిపోయింది. వాష్ చేసుకుని బట్టలు మొత్తం పైన వేసేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేద్దామని ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇదైతే ఈ వర్క్ కూడా అయిపోయింది. బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. మధ్యాహ్నం చికెన్కి వండుదామని మా హస్బెండ్ చికెన్ తెచ్చింటే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టిఫిన్ చేసిన అంట్లయితే ఇంకా ఉన్నాయి సింక్లోనే, ఇవన్నీ వాష్ చేసుకోవాలి. ఒకవైపు అయితే కుకింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇదంతా అయిపోయేంత వరకు ఇంకా టైం పడుతుంది. ఇంకోవైపు చూస్తే నేను బ్లౌజ్ అయితే సగం వరకు స్టిచ్ చేసి వచ్చేసాను. మరోవైపు అయితే నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే బగారా రైస్ చాలా బాగుంటుంది చికెన్ కాంబినేషన్లోకి అయితే అని బగారా రైస్ కోసం అయితే నేను సిద్ధం చేసేసాను రైస్ అయితే. ఇప్పుడు ఒకవైపు బగారా రైస్, మరోవైపు చికెన్ అయితే నేను వండేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు వస్తారు కాబట్టి చకచగా ఈ పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మా చిన్నోడైతే మా అమ్మ దగ్గర పంపించేసాను. తను ఆడుకొని వచ్చేంత వరకు నేను మొత్తం కుకింగ్ చేసుకోవాలి. ఈరోజైతే తను వెళ్ళాడు కాబట్టి ఇంతవరకు చేసుకోగలుగుతున్నాను. తను ఇంట్లో ఉంటే మాత్రం ఇంతవరకు అయితే అవ్వదు. ఒకవైపు బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేశాను, మరోవైపు అయితే బట్టలు ఉతికేసాను. చూడండి, బ్లౌజ్ అయితే ఇంకా హాఫ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా చిన్ని బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ చూస్తుండి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.